మేధావులతో నిండాల్సిన చట్టసభలు నేర చరిత్రలకు స్థావరాలుగా మారుతున్నాయి. ఉన్నత విద్యావంతులు ప్రాతినిధ్యం వహించాల్సిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఓ నేర చరిత్రుడు పోటీకి సై అంటున్నాడు. ఎడ్యుకేషన్ ఈజ్ డివైన్ అన్న పదాన్ని తప్పుగా అర్థం చేసుకున్న అధికార పార్టీ నకిలీ మద్యం తయారీ నిందితుడికి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టింది. ఇప్పుడు ఆ నేర చరిత్రుని శాసనమండలికి పంపడం కోసం అధికార పార్టీ నేతలు అహర్నిశలు కష్టపడుతున్నారు. దొంగ ఓట్ల ప్రలోభాలతో గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు ఉన్నత విద్యావంతులు మేధావులతో కలకలలాడిన శాసనమండలి ఇప్పుడు నేర చరిత్రలకు స్థావరంగా మారిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. మండలి రేసులో మహాముదుర్లపై ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ స్టోరీ. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈయన పేరు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి. అధికార పార్టీ తరపున తూర్పు రాయలసీమ పట్టుభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థి. ఇప్పుడు ఈయన గెలుపు కోసం అధికార పార్టీ నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పేర్నాటిని గెలిపించి విద్యావంతులు తమ పార్టీతోనే ఉన్నారనే సంకేతాలు ఇచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. ఇంతటితో సీన్ కట్ చేస్తే అది 2014 సాధారణ ఎన్నికలు జరుగుతున్న సమయం. డేంజరస్ నకిలీ మద్యాన్ని తయారు చేసి అక్రమంగా తరలించి పంపిణీ చేస్తున్న 12 మందిపై నెల్లూరు 2 టౌన్ ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో మూడో ముద్దాయే ఈ పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి. అంటే ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నకిలీ మద్యాన్ని తయారు చేయించి పంపిణీ చేస్తున్న వ్యక్తి. ఇప్పుడు అధికార పార్టీ తరపున ఉన్నత విద్యావంతులు ఎమ్మెల్సీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాడు. ఎలాంటి పదవీ లేనప్పుడు నకిలీ మద్యంతో ఓటర్లను ప్రలోభపెట్టిన పేర్నాటి ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు. పట్టుభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉన్నత విద్యావంతులు అందరికీ ఆదర్శంగా ఉన్న రాజకీయ ప్రమేయం లేని వ్యక్తులు పోటీ చేయాలి. కానీ అధికార పార్టీ తరపున ఓ నేర చరిత్రుడు ఇప్పుడు పోటీకి సై అంటున్నాడు. ఆయన్ని గెలిపించుకునేందుకు అధికార పార్టీ నేతలు అనేక కుయుక్తులు పన్నుతున్నారు. గతంలో పట్టుభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉన్నత విద్యావంతులు పోటీ చేసేవారు. దాదాపు రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలకు దూరంగా ఉండేవి. టీచర్ యూనియన్లు, విద్యార్థి సంఘాలు, సేవా సంస్థల తరపున అభ్యర్థులు పోటీ చేసేవారు. వారు కూడా ఉన్నత విద్యావంతులు. నిరుద్యోగుల సమస్యపై గలమెత్తేవారు. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రవేశించాయి. పోటీకి సై అంటున్నాయి. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతపై దృష్టి మరల్చేందుకు అధికార పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో గెలుపొంది ఉన్నత విద్యావంతుల వర్గం తమ పార్టీతోనే ఉందనే సంకేతాలిచ్చేందుకు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తుంది. ఇప్పటికే తిరుపతిలో భారీగా దొంగ ఓట్లు బయటపడుతున్నాయి. ఒకే ఇంట్లో 10ల సంఖ్యలో దొంగ ఓటర్లున్నారు. ఖాళీ స్థలాల్లోనూ ఓటర్లున్నట్టు ఓటర్ జాబితాల్లో పేర్లెక్కించారు. మరోపక్క కనీసం 5వ తరగతి కూడా చదవని వారికి పట్టుభద్రుల ఓటరుగా నమోదు చేయించారు. ఇలా చెప్పుకుంటూ పోతే తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థి కోసం అధికార పార్టీ అందుబాటులో ఉన్న అన్ని అడ్డదార్లు తొక్కుతోంది. ఎన్నికల్లో పోటీ చేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు. దాన్ని ఎవరూ కాదనరు. అయితే ఉన్నత విద్యావంతుల నియోజకవర్గానికి పోటీ చేసే వ్యక్తి కూడా అంతే ఉన్నతంగా ఉండాలి. కానీ ఆ విషయంలో అధికార పార్టీ ఫెయిల్ అయింది. ఎన్నికల్లో నకిలీ మద్యం తయారు చేసి పంపిణీ చేసిన కేసులో నిందితుడికి అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టింది. ఉన్నత విద్యావంతులతో కలకలాడాల్సిన శాసనమండలిని నేర చరిత్రుడాన్ని పంపేందుకు అధికార పార్టీ నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిపై 2014లో 2 టౌన్ ఎక్సైజ్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 49/2014గా కేసు నమోదైంది. ఇందులో మొత్తం 12 మందిపై ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 31A, 31A ఆఫ్ 3, ఐపీసీ సెక్షన్ 420, 487, 120B సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి మూడో నిందితుడిగా ఉన్నారు. మరి అలాంటి వ్యక్తిని ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీలో నిలపడం పట్ల అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నకిలీ మద్యం తయారు చేసి ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఆ నకిలీ మద్యాన్ని పంచుతూ పట్టుబడ్డ వ్యక్తిని ఇప్పుడు ఉన్నత విద్యావంతుల నియోజకవర్గానికి బరిలో దింపడం కరెక్టు కాదనే వాదన వ్యక్తమవుతుంది. నేర చరితుణ్ణి శాసనమండలికి పంపేందుకు అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాల పట్ల విపక్షాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అధికార పక్షాన్ని ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నాయి ప్రతిపక్షాలు.